विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यम्। స్వామి, నువ్వు అన్ని పనులకు అడ్డు తగులుతావంట కదా, నేను అమ్మాయికి లైనేసినప్పుడు మాత్రం అడ్డు తగలకుండా పచ్చ జెండా ఊపు స్వామి. హలో మామా, సాయంత్రం రాజేశాడు ఇంట్లో, వచ్చాయి. ఓకే మామా, వచ్చేస్తా. వావ్, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, మేటైన ఎంటగాడ నిన్నే నమ్మితిరా, మేటైన ఎంటగాడ నిన్నే. హలో, చెప్పు జగన్. సాయంత్రం రాజేశాడు ఇంట్లో, వచ్చాయి. వస్తాను కానీ ఏం చేస్తున్నావు నాన్న? అది అది టీవీ చూస్తున్నా. వినిపిస్తూనే ఉంది. ఏ పని చేసేటప్పుడు ఆ పని చేయండిరా అని 100 సార్లు చెప్పాను. చీ వెదవా, ఫోన్ పెట్టే. షిట్. ఇంకెందుకు రలేటు, ఆలస్యం అమృతం విషం. లెట్స్ స్టార్ట్ ద పార్టీ. ఏదేమైనా బీర్ చల్లగా ఉంటేనే అమృతం రా బాబు. అవునరా బాబు, వేడి బీరు అస్సలు తాలేము. మందేవుడు కనిపెట్టడం చాలా గ్రేట్ రా బాబు. తాయకొద్ది పెగ్గుకునేసాలు బయటకు వచ్చేసాయి అంతే. ఏరా శాస్త్రి, పంచరైన టైర్లా డీలా పడిపోయావేంటి? ఏం చెప్పనురా బాబు, మందు పార్టీగానే వస్తున్నానా, మధ్యలో ఒకటి తగిలాడు. ఆడేం చేశాడో తెలిసా? ఏం చేశాడు? 5 ఏడు చూడు. మీకు గుడ్ న్యూస్ చెప్పాలి. ఏం జరిగిందంటే మరి ఏంటి మరి తల్లి కాబోతున్నా ఏంటి? పెళ్లి కావాలి కదరా, ముందు తల్లి కావాలంటే. అవునా రాజా? ఆపండా, నేను చెప్పేది వినండి. నేను ప్రేమలో పడిపోయా. హౌ 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 అదే ఎలా? మాకు తెలియకుండా పెన్నే కొనుక్కు ఏకంగా ప్రేమలో పడిపోయావా? అలా జరిగిపోయిందంతే.
అయ్యో లిఫ్ట్ లిఫ్ట్ సార్ ప్లీజ్. अल्लाह 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 नाम तेरे नाम मस्ती में दिल डूबा है ये शाम तेरे नाम ये तो అయ్యో अल्लाह अल्लाह गुल्ला शाम तेरे नाम ये లిఫ్ట్ ప్లీజ్ ప్లీజ్ లిఫ్ట్ ప్లీజ్. అయ్యో ఓ సార్ మధురానగర్ దగ్గర లిఫ్ట్ ప్లీజ్. రండి కూర్చోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాను, ఒక్కరూ ఆపలేదనుకోండి. ఓకే నో ప్రాబ్లం. బై ద వే ఐఎమ్ శ్రీనివాస్. నైస్. ఉపాసన. మీరు ఏం చేస్తుంటారు? ఐఎమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. మరి మీరు? నేను ఒక ఎన్జిఓ రన్ చేస్తున్నాను. జాబ్? ఈ జన్మకి తిండికి బట్టకి సరిపడేంత నాన్న సంపాదించారు. మీరు పిరమిడ్స్ లాంటి మూఢనమ్మకాల్ని నమ్ముతారా? నేను ఢిల్లీ ఐఐటిలో గోల్డ్ మెడలిస్ట్ని. నేను దేన్ని గుడ్డిగా నమ్మను. మీరు పిరమిడ్స్ పై మన పుస్తకాలు చదివారా? లేదనుకోండి, మీ మధ్య టీవీలో ఏదో చూసి అలా అన్నానంతే. మీ ఉద్దేశంలో టీవీలో చెప్పేవన్నీ నిజాలంటారా? కాదనుకోండి. టీవీలో చాలా చెప్తారండి. చెప్పేవని నిజాలనుకోవడం మన అమాయకత్వం. చెప్పాల్సినంత చెప్పి వీ రిపోర్ట్ యూ డిసైడ్ అని స్మార్ట్గా తప్పించుకుంటారు. పూర్తిగా తెలియకుండా ఏ విషయం గురించైనా తప్పప్పులు డిసైడ్ చేయడం చాలా తప్పండి. మ్యాగజైన్ చాలా బాగుందండి. సారీ సారీ సారీ. కాఫీ తాగుదామా? ఓకే. ఏంటి ఇక్కడ పేరు?
బాగుందండి, థ్రిల్లింగ్ గా ఉంది. కాఫీ విత్ నేచర్. మీ ఎన్జిఓలో యాక్టివిటీస్ ఏంటి? మనకు ఉపయోగపడిన వస్తువులు కొందరికి అత్యవసరమై ఉంటాయి. వాటిని మనం స్టోర్ రూమ్లో పడేస్తుంటాం. అలా కాకుండా వాటిని అవసరమైన వాళ్ళకి చేరుస్తుంది మా సంస్థ. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఫోన్ ఉందనుకోండి, దీని అవసరం మీకు లేదనుకోండి, ఇది అవసరం ఉన్న అనాథ విద్యార్థికి చేరుస్తుంది మా సంస్థ. వావ్, గ్రేట్ అండి. ఒక్కటేమిటండి, ఎన్నో పాత వస్తువులు, కుర్చీలు, బల్లలు, పాత బట్టలు, అంతెందుకు మన ఉత్తరాఖండ్ బాధితులకు కూడా ఎన్నో వస్తువులు పంపించాం. నాకు కూడా మీలా సర్వీస్ చేయాలనుంది, కానీ నాకు టైం ఉండదు. నేను మీలా రిచ్ కూడా కాదు. టైం ఉండకపోవడం అంటే ఏముండదండి, మనసుంటే మార్గం ఉంటుంది. బై ద వే, నేను మరీ అంత రిచ్ ఏం కాదు. మీరు పర్సనల్ అనుకోనంటే ఒక విషయం అడగనా? అడగండి. మీ శాలరీ అంతా ఖర్చు అయిపోతుందా? లేదనుకోండి. మరి సమాజానికి ఏమైనా చేయొచ్చు కదా. నా దృష్టిలో రిచ్నెస్ అంటే ఉన్నదాంతో ఆనందంగా ఉండి 10 మందిని ఆనంద పెట్టేవాడే రిచ్ ఫెలో. అంటే పవన్ కళ్యాణ్ లాగానా? మీరు పవన్ కళ్యాణ్ ఫ్యానా? అఫ్ కోర్స్. ఫ్యాన్ ఏంటి, ఏసీ, టేబుల్ అన్ని నేనే. నాకు కూడా పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అండి. ఆయన సినిమాల్లో పాటలన్నీ చాలా సందేశాత్మకంగా ఉంటాయి. ఇది ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చేయండి. నేను రేపు ఐఫోన్ కొంటున్నాను. ఇంత కాస్ట్లీ ఫోనా? మా వాడి సేవల ముందు ఇదెంతండి? మీ వాడా? అదే పవన్ కళ్యాణ్. విడు 6 అడుగుల బుల్లెట్. థ్యాంక్స్ అండి. అమ్మో, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. 10 మందికి ఉపయోగపడే భాగ్యాన్ని నాకు కలిగించారు. ఈ క్షణం నుంచే మీ ఆర్గనైజేషన్ లో జాయిన్ అవుతా, పవర్ స్టార్ ని మెప్పిస్తా. వెల్కమ్ టు వసుదైక కుటుంబం. అంటే అది మన ఆర్గనైజేషన్ పేరు. థ్యాంక్ యూ. తాగు. ఏం చేస్తున్నావురా? మనోడికి అమ్మాయికి పోస్టర్ కి తేడా తెలియదంటారా వీడికి? కుక్కలు నీతులు చెప్తున్నా, అమ్మాయిలు మందు తాగొచ్చా అని అడుగుతున్నాను అధ్యక్ష. పడిందిరా మా పంచు. తప్పులు ఎన్నువారు తమ తప్పులు ఎరగరు. విశ్వదాభిరామ వినరరామ. ఆపంటే అబ్బాయిలు తాగితే కరస్ట, అమ్మాయిలు తాగితే బరి తెగించిందంటారా? ఇదేంటి ఏ రాజ్యాంగంలో చెప్పారా అమ్మాయిలు తాగకూడదనే?
ఆ? మగాళ్ళకి తాగే అర్హత ఉంది. మాకెన్నో సమస్యలు ఉన్నాయి. రిలాక్స్ అవ్వడానికి, మా సమస్యలు మర్చిపోవడానికి మందు తాగుతాం. సో, అమ్మాయిల గురించి మాట్లాడే అర్హత మీ అబ్బాయిలకి లేదురా. లేదు. కొన్ని వేల సంవత్సరాలుగా మా అమ్మాయిని చిత్రహింసలు పెడుతున్నారు కదరా. నేనేది కాదు. ఆ? కూల్ 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 కూల్. ఎమోషనల్ అయిపోకమ్మా. అయ్య బాబులే, నెట్టేస్తుంది. చిత్రహింసలు పెడుతున్నారు. అమ్మాయిలు మందేస్తే చాలా డేంజర్ రా బాబు. మంది అయిపోయింది. దెబ్బతిని కోళ్ళ పడుతున్నా. ఆహా. హలో, అన్నయ్య, నాకు భయం వేస్తుంది అన్నయ్య. అవునా? త్వరగా హాస్పిటల్ అవునా? వచ్చేయ్ అన్నయ్య. అన్నయ్య, అవునా? తొందరగా రా అన్నయ్య. వచ్చేస్తున్నా. సార్ లిఫ్ట్ ప్లీజ్, సార్ ప్లీజ్ లిఫ్ట్. సార్ ప్లీజ్ సార్ లిఫ్ట్, సార్ ప్లీజ్ అర్జెంట్ సార్ లిఫ్ట్, అర్జెంట్ సార్, అర్జెంట్ సార్. అమ్మా కరెక్ట్ టైంకు అమ్మా, ఇదే ప్రాబ్లం. సార్ ప్లీజ్ లిఫ్ట్, సార్ ప్లీజ్ లిఫ్ట్, సార్. ఎక్కువ. ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడ దగ్గరే సార్. కుంపతీసీడు దొంగేం కాదు కదా? అలా ఏం కనబడట్లేదు. ఎక్కడికి వెళ్ళాలి? అర్జెంట్ సార్, హాస్పిటల్కి వెళ్ళాలి, కొంచెం త్వరగా వెళ్ళండి సార్. ఇంటర్వ్యూకి టైం అవుతుంది. పర్లేదులే, టైం అడ్జస్ట్ చేయొచ్చు. ఏరా జగన్, టెన్షన్గా ఉన్నావు? ఏం లేదురా. ఏరా జగన్, అత్తారింటికి దారి సినిమా చూసావా? ఏం సినిమాలో? జాబ్ ప్రిపరేషన్లో టైం లేదు, జేబుల్లో డబ్బులు లేవు. ప్రజెంట్గా నా టైం ఏం బాగాలేదు. ఇన్ని పెట్టుకొని సినిమాలని చూస్తాం. నీకెందుకురా మామ టెన్షన్, మేమంతా ఉన్నాం కదా. అదొకటే మా ధైర్యం. ఏ పర్వాలేదురా, చూద్దాం. పదండ్రా. ఓ ఎకరా బుడ్డిగేద్దాం. పదరా. సార్ రే, రే, మిమ్మల్ని, రే. సార్ ఆపు, ఆపు. మిమ్మల్ని సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నాకు మీ వల్లే ఎవరో సార్, తెలీదు. మీ వల్లే. ఆ రోజు హాస్పిటల్, ఆ రోజు బైక్, లిఫ్ట్ సార్, లిఫ్ట్. ఓ ఎలా మీ వల్లే సార్, మీ వల్లే సార్. మా అమ్మని బ్రతికించుకున్నాను సార్. మీరు దేవుడు సార్ నాకు. రైట్, టేక్ కేర్. అలాగే సార్. మూరా రండ్రా. వాడికి మంచి జరిగింది, నా వల్ల అందరికీ మంచి జరుగుతుంది, నాకు తప్ప.
ఏంట్రా ఇది, ఏదో లెటర్ వచ్చినట్టుంది. ఒరే జగన్, నీకు గుడ్ న్యూస్ రా, గూగుల్లో జాబ్ వచ్చింది, జీతం 1,00,000 రూపాయలట. మామా చూసావా, ఆ రోజు ఇంటర్వ్యూ వెళ్ళింటే 30,000, ఈ రోజు 1,00,000 రూపాయలు. కంగ్రాట్స్ రా, కంగ్రాట్స్. చేసిన పుణ్యం ఎక్కడ పోతుంది, 1కి 2 అవుతుంది. 2 కాదురా, 3 వచ్చింది. మానవుడు సంఘజీవి, ఒకరితో ఒకరికి అవసరాలు ఉంటాయి. మనం ఏం ఇస్తే అది తిరిగి రెట్టింపై వస్తుంది. ఇదే కర్మ సిద్ధాంతం. సహాయం చేస్తూ పొందుతూ ఆనందంగా వసుదైక కుటుంబంలా జీవిద్దాం.